సాయిధరం తేజ్ గత 3 రోజులుగా సోషల్ మీడియాలో మినీ యుద్ధమే చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రణీత్ హనుమంతు అనే ఓ యూట్యూబర్ పని పట్టే వరకు వదిలిపెట్టలేదు. తేజ్ పట్టుబట్టి ట్వీట్ల మీద ట్వీట్లు వేసి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ, మహిళా కమిషనర్ స్పందించే వరకు వదిలిపెట్టలేదు. తేజ్ ను రియల్ లైఫ్ హీరో అని కూడా పొగిడేస్తున్నారు నెటిజన్లు. తేజ్ మీద అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే కొంతమంది తేజ్ మీద నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. అలాంటి ఓ నెగిటివ్ కామెంట్ కు పూనం కౌర్ కౌంటర్ వేసింది. రేప్ అనే విషయం మీద తేజ్ స్పందించిన తీరుకు జల్సా సినిమాలోని ఓ సీన్ ను చూపించాడు సదరు నెటిజన్. పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తది అంటూ బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ను చూపించి, ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతున్నారని, ముందు వీళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ కామెంట్ చేశారు. ఇక సదరు నెటిజన్ వేసిన ట్వీట్ కు పూనం కౌర్ రిప్లై ఇచ్చింది. డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్, అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు, అంతకంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది. పూనం చేసిన ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అసలు జరిగిన మ్యాటర్ ఏంటి, ఆ గొడవేంటి, త్రివిక్రమ్ తో మీకున్న సమస్య ఏంటి అని నెటిజన్లు అడుగుతున్నారు. కానీ పూనం మాత్రం ఇంతవరకు జరిగిన విషయాన్ని నేరుగా చెప్పలేదు. పూనం మాత్రం సందు దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ మీద కౌంటర్లు వేస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు గురూజీ అంటూ పరోక్షంగా సటైర్లు వేసేది. కానీ ఈ మధ్య మాత్రం నేరుగా త్రివిక్రమ్ అని పేరు పెట్టి ట్రోలింగ్ చేస్తోంది. జల్సా సినిమా వల్లే పూనం కౌర్, త్రివిక్రమ్ల మధ్య గొడవ వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఈ రూమర్ల మీద పూనం కౌర్ స్పందించింది. తాను ఎవరి వద్దకు వెళ్లి సినిమా ఆఫర్లు ఇవ్వమని అడగలేదని క్లారిటీగా చెప్పింది.